మనతో పాటు దేవాలయంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారు శివాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. సో ఇలా శివరాత్రి ఎలా చేసుకుంటారు వాళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు ఎలా చేసుకుంటారు అసలు? శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి తలంటి స్నానాలు చేసుకొని ఉదయం అంటే 3ంటికే తెల్లవారుజామునే లేచి 4 వరకు ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి వచ్చి ముందు అభిషేకం చేయించుకుంటాము. అభిషేకం అయిన తర్వాత ఇక్కడ మన గుళ్ళో అయితే చాలా రోజుల నుంచి వస్తున్న ఆనవాయితీ ఏంటంటే అభిషేకాలు సాయంత్రం వరకు జరుగుతాయి. తర్వాత కళ్యాణము, తర్వాత లింగోద్భవ, ఆ తర్వాత మళ్ళీ అభిషేకం జరిగి స్వామివారికి పూర్తి అలంకరణతో నైట్ రాత్రికి అవుతుంది. దాని తర్వాత మేమేమో సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము మన ఖర్జూర పండు అంటారు కదా, ఖర్జూర పండు మనకి తెలంగాణలో ముఖ్యమైనది. ఖర్జూర పండుతో ఉపవాసం వదిలి పండ్లు తింటాం అన్నమాట. అక్కడికి ఇవాళకి అయిపోతుంది ఉపవాసం వదలడం. ఆ తర్వాత మరునాడు మన తెలంగాణలో ఏం చేస్తారంటే నైవేద్యాలు వండి ఇంట్లో మన శివుడికి అన్ని నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆరగిస్తాం. అలా శివరాత్రి ముగించుకుంటాం. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు అంటే తెల్లారువారుజామున వరకు శివస్మరణలోనే ఉంటాం అన్నమాట. మా గుడిలో ఇంకా ఇక్కడ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాం. ఈసారి అంటే సాధారణంగా ఆదివారం వచ్చింది. ఇందాక గురువు గారు కూడా చెప్పారు, సూర్యుడితో కలిపినటువంటి శివుడు మనకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దర్శనమిస్తూ ఉంటారు. రేపు సోమవారం వచ్చింది అంటే సోమవారం అంటే స్వామివారికి చాలా ప్రీతి అనేది. సో ఈసారి మీరు ఎలా చేసుకుంటున్నారు? ఇంకా రేపు అని అంటే ఇంకెక్కువగా సోమవారం కాబట్టి ఆయనకి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇంకా రేపటికి కూడా ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే రేపు ఈవినింగ్ వరకు అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఎల్లుండి అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య రోజు కూడా శివయ్యకి అభిషేకాలు బాగా జరుగుతాయి. మొత్తంగా మన పండుగ ఈసారి 3 రోజులుగా జరుగుతుంది. శివుడు లేనిదే ఎవరు లేరని నేను నమ్ముతాను. శివరాత్రి అనేది ఒక స్పెషల్ డేనే కాదు, ఎవ్రీడే శివుడికి స్పెషల్ డేనే. బట్ ఈరోజు ఎక్కువ స్పెషల్గా చేసుకుంటాం. సో ఈరోజు ఉపవాసం ఉండి నైట్ అంతా జాగారం చేసి శివనామ స్మరణలో ఎక్కువగా ఉండి పొద్దున్నే ఇంకా మళ్ళీ అభిషేకం ఎలాగో సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అభిషేకం చేసుకొని ఈ పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. మీరు కూడా కోరుకుంటున్నా. ఇంకోళ్ళు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నించాలి. చెప్పండి అమ్మా, మీరు ఎలాగా శివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే అందరిలాగానే మార్నింగ్ లేసేసి 3 వచ్చేసేసి పూజ చేసేసుకుంటాము. పూజ తర్వాత ఈరోజు మొత్తం అంతా శివస్మరణలోనే ఉంటాము. ఆ తర్వాత నైట్ అంతా జాగారం చేస్తాము. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏమిటంటే మనకు ఎంత ఓపిక ఉంటే అంత, మనకున్నంతలో మనము దేవుడికి పూజ చేసుకోవడమే కాకుండా భక్తితో మనస్ఫూర్తిగా మనం దేవుడికి అట్లీస్ట్ నీళ్ళతో అభిషేకం చేసినా చాలు. ఈరోజు అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే మనం మనస్ఫూర్తిగా చేస్తే చాలు. అంటే జాగారం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరు చేయలేరు. వాళ్ళ శక్తి కొలది ఎంత చేసినా భక్తితో కొలుచుకున్నా చాలు. అది నేను చాలా చక్కగా చెప్తున్నారు. శక్తితో భక్తితో చేయాలని చెప్తున్నారు. ఎంత చేస్తాం కదా, ఎలా చేస్తాం, మనస్ఫూర్తిగా చేయాలని భక్తులు చెప్తున్నారు.